గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. సుఖభోగముల యందు వాంఛ గలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలుగదు. చదవబడిన వాక్యములో సుఖభోగముల యందు ఎవరికైతే వాంఛ కలుగుతుందో వారి జీవితంలో కలిగేది ఏంటంటే లేమి. మనము సంతృప్తిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఆశించడం తప్పులేదు. కానీ దేవుడు సమృద్ధి ఇచ్చిన తర్వాత ఆ సమృద్ధితో సంతృప్తి చెందకుండా సమృద్ధి నుండి సుఖాల వైపు, లగ్జూరియస్ లైఫ్ని నేను కలిగి ఉండాలి, ఇంకా ఖరీదైన కారు కొనేయాలి, ఇంకా ఖరీదైన మేడ కొనేయాలి, ఆ తర్వాత డబ్బుని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి నా స్టేటస్ని చూపించుకోవాలి, ప్రజలు నేను ఖర్చు పెడుతున్న ఖర్చు చూసి ఆశ్చర్యపోవాలి. ఈ విధంగా కోరికలు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అటువంటి వాడికి ఏదో తెలుగులో సామెత ఉన్నట్టు కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని. అయితే వాడి జీవితంలోనే దరిద్రతను ఎదుర్కొంటాడు, లేకపోతే తన నెక్స్ట్ జనరేషన్లోనే అటువంటి వాడి దరిద్రతను ఎదుర్కొంటాడు. కాబట్టి సుఖభోగాల పట్ల మనము వాంఛ కలిగి ఉండకూడదని బైబిల్ చెబుతుంది. ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలుగదు. ఎప్పుడైతే ద్రాక్షారసము నూనె అంటే దేనికి సాదృశ్యం అంటే సెలబ్రేషన్స్, లేకపోతే వ్యానిటీ, వ్యర్థమైనటువంటి ఖర్చులు, ఇవి చేసేవాడికి ఖచ్చితంగా ఇబ్బందులు లేక లేమి ఎదుర్కొంటాడు. ఇక్కడ అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం చూస్తే విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును. చూడండి, విలువ గల ధనము, నూనె కానీ లేక పర్ఫ్యూమ్ కానీ ఇదంతా కూడా సమృద్ధైన జీవితం అనమాట. ఎవరింట్లో ఉండునట? ధనవంతుల ఇంట్లో ఉండునని రాయబడలేదు. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. జ్ఞాని అంటే ఎవడంటే సమృద్ధి గల దినాలను సంతోషిస్తూ రాబోయే దినాలు ఇటువంటి దినాలుగా ఉంటాయి అని ఆలోచన చేయకుండా, ఒకవేళ రాబోయే దినాలు లేమితోనూ ఇబ్బందులతోనూ కరువులతోనూ వచ్చే దినాలైనా అప్పటికి నేను ఎలా సిద్ధపడాలి అని ఒక ఫోర్సైట్ అనగా ముందు చూపు కలిగిన వాడు జ్ఞాని. వాడింట్లో విలువగల ధనమును నూనెయు ఆహారాన్ని సమృద్ధిగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడి కథ మనకు తెలుసు. తండ్రితో దెబ్బలాడి తండ్రి దగ్గర నుంచి తన ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయి, నేను చక్కగా ఎంజాయ్ చేస్తాను, మా నాన్నకంటే బాగా వ్యాపారం చేస్తాను, ఈ డబ్బుని ఇంకా అనేక రెట్లు అభివృద్ధి చేసేస్తాను రకరకాలుగా అనుకుని వెళ్ళిన వాడి పరిస్థితి ఏమైంది చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయం 13-14 వచనాలు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశం మందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. వాడు ఊహించాడు ఆ దేశంలో కరువు వస్తుందని? వాడు ఊహించలేదు. మనం ఊహించనిదే జరుగుతాయి ఒక్కొక్కసారి ఏంటి, చాలాసార్లు ఊహించనే జరుగుతాయి. కనుక మనము జ్ఞానులమైతే, తెలివైన వారమైతే, వివేకులమైతే, సమృద్ధి ఉన్నప్పుడే రాబోయే దినాలు లేమి వచ్చిన క్షేమంగా ఉండడం తెలుసుకోవాలా, చక్కగా సమకూర్చుకోవడం తెలుసుకోవాలా. 7 సమృద్ధైన సంవత్సరాలు, 7 కరువు సంవత్సరాలు రాబోతున్నాయని దేవుడు భక్తుడైన యోసేపు ద్వారా ఐగుప్తు దేశానికి తెలియజేసినప్పుడు అందరూ కూడా 7 సమృద్ధైన సంవత్సరాల్లో ఇష్టానుసారంగా డబ్బుని, ఆహారాన్ని ఉపయోగించుకుని దాచుకోలేదు. భక్తుడైనటువంటి యోసేపు పెద్ద పెద్ద గోడౌన్స్ని, ధనాగారాలని, ఆహార నిల్వ ఉండే పెద్ద పెద్ద గోడౌన్స్ని కట్టుకుని అక్కడ నిల్వ చేసి మొత్తం ఐగుప్తు దేశమే చుట్టుపక్కల దేశస్తులకు ఆహారము
అమ్మే దేశంగా మార్చి ఐగుప్తు దేశాన్ని చాలా ఉన్నతమైన దేశంగా మార్చాడు. అది ముందు చూపు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మనకి డబ్బు, ఆస్తి, ఆహారం సమృద్ధిగా ఇస్తే ఎంత ఉన్నత స్థితిలోకి ఎదిగినా దయచేసి ధనాన్ని, ఆహారాన్ని వృధా చేయొద్దు. అలా చేసిన వాడు తన జీవితంలో లేమనుభవిస్తాడు. లేకపోతే తన నెక్స్ట్ పిల్లల జనరేషన్లో ఇబ్బందులు పడతారు. రాజైన సొలొమోను చూడండి. దేవుడు రాజైన సొలొమోనుకి తను అడిగిన జ్ఞానము, వివేకము గల ఆత్మతో పాటు ఎక్స్ట్రా బ్లెస్సింగ్గా ఐశ్వర్యాన్ని, ధనఘనతలను ఇస్తే ఆ ఐశ్వర్యాన్ని దేవునికి విరోధంగా ఉపయోగించుకున్నాడు. ఎలా ఉపయోగించుకున్నాడు? నాకింత డబ్బులున్నాయి కదా, బాగా సుఖపడదామని చెప్పి భార్యల్ని, ఉపపత్నుల్ని అందరినీ కలిసి 1000 మందిని పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో. అది కాకుండా విపరీతమైన వెండి బంగారాలు సమకూర్చుకున్నాడు. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలుకి రాజుకు ఉండవలసిన క్వాలిటీస్ రాసినప్పుడు ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయంలో ఉంటుంది. ఏ క్వాలిటీస్ ఇశ్రాయేలుకి కాబోయే రాజుకు ఉండాలో, ఎటువంటి గుణాలు అతనిలో ఉండకూడదో చెప్పాడు. ఉండకూడని ఇక్కడ ఈ సొలొమోను పెట్టుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 17:17లో తన హృదయము పోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకోనకూడదు. ఆల్రెడీ చేసుకున్నాడు సొలొమోను. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఆల్రెడీ అది చేశాడు. డబ్బులు ఎక్కువైనప్పుడు ఇవన్నీ చేసేసాడు సొలొమోను. దానివల్ల నష్టం ఏంటంటే సొలొమోనుకి తన తండ్రి ప్రార్థనలు కాసాయి. దేవుడు అతని దగ్గర నుంచి రాజ్యం తీసుకోలేదు. తన తర్వాత రెహబాము కాలానికి వచ్చేటప్పటికి రాజ్యం ముక్కముక్కలు అయిపోయింది. భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నాడు. నిజమైన సక్సెస్ అంటే మనం శిఖరానికి ఎదిగేయడం కాదు. మన తర్వాత మనం ఎంత స్థితికి ఎదిగామో మన పిల్లల్ని కూడా ఆ స్థితిలో ఎదిగించగలగాలి. కాబట్టి ధనమే కానీ, ఆహారమే కానీ, పదవే కానీ, ఆరోగ్యమే కానీ దేవుడు సమృద్ధిగా ఇచ్చాడంటే ఆ సమృద్ధిని దుర్వ్యాపారంలోనో లేక దుర్వ్యసనాలకో వ్యర్థపరచకుండా దేవునికి కృతజ్ఞతగాను మనలో తృప్తికరంగా జీవించి 10 మందికి మేలుకరంగా ఉందాం. రాబోయే భవిష్యత్తును ఆలోచన చేసి జాగ్రత్తగా ఖర్చు చేసి దేవుని యొక్క కృపలో క్షేమంగా, సమాధానంగా ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనలను దేవుని వాక్యానుసారముగా ధనమును, ఆహారమును ఖర్చు చేసేవారుగా, దేవునికి ప్రీతికరంగా జీవించేవారుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. అయా, మీరు మాకు ఇస్తున్న ప్రతి ఒక్క రూపాయిని నీకు ప్రీతికరంగా సద్వినియోగపరిచే భాగ్యం దయచేయండి. ఇది నా కష్టార్జనతో నా డబ్బు కదా అని అనుకోవచ్చు, కానీ ఆ కష్టపడే ఆరోగ్యం ఇచ్చింది కూడా నువ్వే కనుక నీకు లెక్క చెప్పుకోవాలనే భయముతో, భక్తితో, విశ్వాసముతో, నీ పట్ల ప్రేమతో నీవిచ్చు ధనాన్ని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఈ జీవితాన్ని నీకు ప్రీతికరంగా సద్వినియోగపరుచుకునే భాగ్యం మాకు దయచేయమని, రాబోయే దినాల విషయంలో భయపడని అవసరం లేని విధంగా ఈ దినం అయా మేము కావలసిన మేలుకొలుపుతో జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుండి వివేకులంగాను, తెలివి జ్ఞానము కలిగిన బిడలంగాను, వాక్యానుసారంగా పరమతండ్రిని సంతోషపరచు బిడలుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.